హాయ్ వెల్కమ్ అండి. నాగేస్తాన్ క్లాస్. మరి ఇక్కడ ఈ బోర్డు మీద ఒకసారి చూసినట్లయితే నేను కొన్ని టాపిక్స్ రాశాను చూడండి. ఈ టాపిక్స్ మీరు రాయబోయేటటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో, అంటే ఎగ్జాంపుల్గా మీరు కానిస్టేబుల్ రాసిన, ఎస్ఐ రాసిన, లేదా బ్యాంకుకు రాసిన, మరి ఆర్ఆర్బి, ఇలా మీరు ఏది తీసుకున్నా అగ్నివీర్ లాంటి విషయాల్లో కూడా మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా మనకు అడిగేటటువంటి టాపిక్స్ ఇవి సార్. ఒకసారి ఎగ్జాంపుల్గా మీరు టాపిక్స్ చూడండి. నేను కొన్ని టాపిక్స్ ఇక్కడ బోర్డు మీద రాశాను చూడండి. ఇక్కడ టాపిక్ ఫస్ట్ పర్సెంటేజ్ టాపిక్కి రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది పర్సెంటేజ్ ఒకటి నేర్చుకుంటే దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి రిమైనింగ్ టాపిక్స్, అంటే ఒక టాపిక్స్ నేర్చుకున్నట్లయితే దానికి కంటిన్యూషన్లో ఉండేటటువంటి కొన్ని టాపిక్స్. అదేవిధంగా టైమ్ అండ్ డిస్టెన్స్ నేర్చుకుంటే పైప్స్ అండ్ సిస్టమ్స్ అనేది ఈజీగా అవుతుంది. రేషియో అండ్ ప్రపోర్షన్ నేర్చుకుంటే పార్ట్నర్షిప్, ఏజెస్, యూనిటరీ మెథడ్ అనే కాన్సెప్ట్ దీనికి రిలేటెడ్గా ఉంటుంది. తర్వాత యావరేజ్. మరి ఫోర్త్ టాపిక్ ఏంటిదంటే టైమ్ అండ్ డిస్టెన్స్. మరి టైమ్ అండ్ డిస్టెన్స్ రిలేటెడ్ టాపిక్స్ ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, రేస్. అదేవిధంగా నంబర్ సిస్టమ్, దానికి సంబంధించి మళ్ళీ జామెట్రీ. ఇలా నేను 6 భాగాలుగా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. మరి ఈ ప్రతి టాపిక్లో ఉండేటటువంటి ప్రతి క్వశ్చన్ మనం ఈజీగా చేయాలంటే కొన్ని ముఖ్యమైనటువంటి ట్రిప్స్ ఉన్నాయి సార్. ఆ ట్రిక్స్ కనుక మీకు తెలిస్తే, ఆ 4 విషయాలు తెలవాలి. మరి మ్యాథ్స్ నేర్చుకోవడానికి మనకు కొన్ని అద్భుతమైనటువంటి 4 అంశాలు ఉన్నాయి సార్. 4 అంశాల గురించి అంటే మనం నేర్చుకున్నట్లయితే అప్పుడు మనం మ్యాథ్స్ చేయడానికి ఈజీగా అవుతుంది. ఎలా ఈజీ అవుతుంది సార్? ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే మనకు ప్రతి విద్యార్థికి ఈ మనం ఎంచుకున్నటువంటి సబ్జెక్టులలో తొందరగా అర్థం కాని సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఒక అర్థమెటిక్ అని మనం భావిస్తూ ఉంటాం. మరి ఈ అర్థమెటిక్ని అర్థవంతంగా అర్థమయ్యే విధంగా నేర్చుకోవడానికి మనకు కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉంటాయి సార్. మరి ఆ పాయింట్స్ కనుక మీకు తెలిస్తే, అంటే మ్యాథ్స్ నేర్చుకోవడానికి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ కనుక మీకు తెలిస్తే మీలో ఏర్పడినటువంటి ఆత్మవిశ్వాసానికి మీరే ఆశ్చర్యపోయేలా ఉంటుంది. అంటే మ్యాథ్స్ ఇంత ఈజీగా ఉంటుందా, మ్యాథ్స్ నేర్చుకోవడానికి ఇన్ని అవకాశాలు ఉన్నాయా అనే విషయం మీకు తెలిస్తే మీలో ఏర్పడినటువంటి ఆత్మవిశ్వాసానికి మీరే ఆశ్చర్యపోయేలా ఉంటుంది. మరి ఆ 4 విషయాలు ఏంటి సార్? మరి ఇవన్నీ మనం ఈజీగా అవలీలగా చేయగలగాలి అంటే మరి ముందుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటిది? మరి ఆ విషయాల్లో కనుక మనం ఆలోచించినట్లయితే మ్యాథ్స్లో మొట్టమొదటిసారిగా మనం ముందుగా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు సార్. రైట్, ఇక్కడ చూడండి, నేను బోర్డు మీద రాశాను నా ఐఎస్ఆర్ క్లాస్లో 4 ఫండమెంటల్ ఆపరేషన్, చతుర్విధ ప్రక్రియలు. మనం ఏది నేర్చుకోవాలి సార్? ఫస్ట్ చతుర్విధ ప్రక్రియలు కనుక నేర్చుకొని ఉంటే ఇక్కడ ఈ బోర్డు మీద కనబడుతున్నటువంటి టాపిక్స్ లో అడిగేటటువంటి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఈజీగా చేయొచ్చు సార్. చాలా మంది విద్యార్థులు సతమతం అవుతూ ఉంటారు. అసలు మ్యాథ్స్ ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేస్తే నాకు స్కోరింగ్ పెరుగుతుందనే విషయం తెలియక వాళ్ళు అయోమయంలో ఉండి సరైన ప్రణాళిక లేకపోవడం వలన మ్యాథ్స్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. మరి దాన్ని నేను దృష్టిలో పెట్టుకొని మరి నేను నా వంతుగా మ్యాథ్స్ని ఎక్కడి నుంచి ప్రారంభిస్తే స్కోరింగ్ అనేది ఈజీగా పెరుగుతుందని చెప్పేసి నేను ఎనాలిసిస్ చేయడం జరిగింది. మరి ఆ ఎనాలిసిస్లో భాగంగా మనం మొట్టమొదటిసారిగా నేర్చుకోవాల్సింది చతుర్విధ ప్రక్రియలు, అంటే 4 ఫండమెంటల్ ఆపరేషన్. ఏం నేర్చుకోవాలి సార్? ఫస్ట్ 4 ఫండమెంటల్ ఆపరేషన్. దీన్ని మనం తెలుగులో చతుర్విధ ప్రక్రియలు అంటాం సార్.
ఆ చతుర్విధ ప్రక్రియలు ఏంటివి సార్? చతుర్విధ ప్రక్రియలు ఇక్కడ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈ 4 అంశాల గురించి గనక మనం నేర్చుకున్నట్లయితే మరి ఈ 4 అంశాలను మనం దేని మీద ఉపయోగించాలి సార్? ఎలా నేర్చుకోవాలి, దేని మీద అప్లై చేయాలి అనే విషయం మనం గనక తెలుసుకున్నట్లయితే అప్పుడు మనము మ్యాథ్స్ నేర్చుకోవడానికి చాలా సులభమైనటువంటి మనకు ఆ విలువ తెలుసుకోవడం గురించి మనకు బాగా అర్థమవుతూ ఉంటుంది. అంటే ఆ 4 అంశాలను మనము దేని మీద ప్రయోగించాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే మొట్టమొదటిసారిగా మనము ఈ 4 అంశాలను ఈ ఇంటీజర్ పైన ఉపయోగించాలి సార్. దీనిపైన అప్లై చేయాలి. పూర్ణ సంఖ్యలు, ఓకేనా? పూర్ణ సంఖ్యల మీద ఈ చతుర్విధ ప్రక్రియలను మనం అప్లై చేయాల్సి ఉంటుంది. మరి అప్లై చేసే విధానాన్ని కనుక నేర్చుకున్నట్లయితే మరి చతుర్విధ ప్రక్రియలు నేర్చుకున్న తర్వాత అంటే ఈ పూర్ణ సంఖ్యల పైన చతుర్విధ ప్రక్రియలను కనుక అప్లై చేయడం 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఈ ఇంటీజర్ పైన చేయడం కనుక నేర్చుకుంటే వెంటనే ఏది నేర్చుకోవాలి సార్ అంటే ఫ్రాక్షన్స్ పైన, భిన్నాల పైన, అదేవిధంగా డెసిమల్ నంబర్స్ దశాంశ సంఖ్యల పైన కూడా మనము అప్లై చేయడం నేర్చుకోవాలి. మరి ఆ అప్లై చేసే విధానం ఎలా ఉంటుంది, మరి అప్లై చేసేటప్పుడు మనకి ఏం వచ్చి ఉండాలి అనే విషయం కూడా తెలవాలి. మరి ఇక్కడ చూడండి, నేను క్లియర్గా రాశాను సార్. ఇంటీజర్ అంటే పూర్ణ సంఖ్యల పైన చతుర్విధ ప్రక్రియలను 4 ఫండమెంటల్ ఆపరేషన్ అప్లై చేయాలంటే మనకు ఏం తెలిసి ఉండాలి అనే విషయాన్ని నేను ఇక్కడ బోర్డు మీద క్లియర్గా రాయడం జరిగింది. ఇంటీజర్ నంబర్స్ పైన మనం అడిషన్ చేయాలి. అడిషన్ చేయడానికి మనకు యాడ్ చేయడం, సమ్ చేయడం వస్తే చాలు. మరి యాడ్ ఎలా చేయాలి దాని మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఎప్పుడు సమ్ చేయాలి అంటే సేమ్ సైన్, ఒకే గుర్తులు కలిగినటువంటి సంఖ్యలను మనము సంకలనం చేయాలి, కూడాలి. అంటే సేమ్ సైన్ దట్ టైం సమ్ ఆఫ్ నంబర్స్. అంటే ఆ నంబర్కి ముందు గుర్తులు ఉంటాయి, ప్లస్ మైనస్ అనే గుర్తులు ఉంటాయి సార్. ప్లస్ 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 ఉంటే అన్ని సమ్ చేయాలి, లేదా అన్ని గుర్తులు మైనస్ 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 ఉంటే అవన్నిటిని కూడా ప్లస్ చేసి దానికి గుర్తు మైనస్ పెట్టాలి అనే విషయాన్ని మనము ఈ ఇంటీజర్ లో అడిషన్, సబ్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు దాని గురించి పూర్తిగా నేర్చుకుంటాం. ఓకేనా? ఎప్పుడు సమ్ చేయాలి, ఎప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. అదేవిధంగా ఈ 2 క్లియర్ అయిపోయిన తర్వాత మల్టిప్లికేషన్ సార్. మరి మల్టిప్లికేషన్ చేయాలి అంటే మనకందరికీ ఒక విషయం తెలిసి ఉండాలి. మరి మల్టిప్లికేషన్ చేయాలి సార్, అలాంటప్పుడు మనము గత తరగతులలో మరి మనము చిన్న స్థాయిలో ఉన్నప్పుడు అప్పుడు మన ఉపాధ్యాయులు మనకి టేబుల్స్ అంటే ఎక్కాలు నేర్పించడం జరిగింది. మరి ఆ టేబుల్స్ గుణాకారం కాన్సెప్ట్ వచ్చినప్పుడు, మల్టిప్లికేషన్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనకి ఏం తెలిసి ఉండాలి సార్ అంటే ఖచ్చితంగా టేబుల్స్. ఆ టేబుల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రావాలి? 2 2 టేబుల్, 3 టేబుల్, 4 5 6 7 8 9 10 11 13 17 19 20 ఈ టేబుల్ ముందుగా రావాలి సార్. మనము జాబ్ కొట్టాలి, మనం అనుకున్నది సాధించగలగాలి, లేదా స్కూల్ స్థాయిలో, లేదా ఇంటర్మీడియట్ స్థాయిలో, లేదా 10th క్లాస్ స్థాయిలో నేను మంచి స్కోరింగ్ చేసుకోవాలి, లేదు నేను జాబ్కి అప్లై చేశాను. మరి నువ్వు జాబ్కి అప్లై చేసినా, బ్యాంక్ రాసినా, ఎస్ఐ కానిస్టేబుల్ రాసినా, ఎస్ఎస్సి రాసినా, ఆర్ఆర్బి ఎగ్జామ్ రాసినా, నువ్వు ఏ ఎగ్జామ్ అన్నా రాయిసా, నువ్వు ఏ ఎగ్జామ్ అన్నా అప్లై చేసుకో, ఖచ్చితంగా నీకు టేబుల్స్ రావాల్సిందే. మరి ఆ టేబుల్స్ ఏంటి సార్? ఏ టేబుల్ నేర్చుకోవాలి సార్ నేనంటే 2 3 4 5 6 7 8 9 ఇక్కడ దాకా కంపల్సరీ నేర్చుకోవాలి. ఇంకా కంపల్సరీగా నేర్చుకోవాల్సినవి ఏంటివి సార్ అంటే 10 11 13 17 19 20 ఈ టేబుల్స్ నువ్వు చేయవలసినటువంటి పని. ఓకేనా? అంటే ఇది మీరు చేయవలసినటువంటి పని కాబట్టి
ఖచ్చితంగా టేబుల్స్ నేర్చుకోవాలి. అప్పుడు మనము గుణాకారం చేయడానికి అంటే మనకు ఇక్కడ మల్టిప్లికేషన్ చేయడానికి ఈజీ అవుతుంది. దాంతో పాటు మళ్ళీ మనం ఏం నేర్చుకోవాలి సార్ అంటే స్క్వేర్స్ నేర్చుకోవాలి. స్క్వేర్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా సార్ అంటే 1 to 20 దాకా స్క్వేర్స్ నేర్చుకోవాలి. అదే విధంగా క్యూబ్స్ నేర్చుకోవాలి. స్క్వేర్స్ అంటే వర్గం. 1 square is equal to 1, 2 square is equal to 4, 3 square is equal to 9, 5 square is equal to 25. ఇలా మీరు 1 to 20 దాకా ఖచ్చితంగా స్క్వేర్ వాల్యూస్ నేర్చుకొని ఉండాలి. దాంతో పాటు మీరు క్యూబ్స్ వాల్యూ కనుక నేర్చుకొని ఉంటే మీకు ఇది మీరు చేయవలసినటువంటి పనులు సార్. టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్. ఈ ఇక్కడ బోర్డు మీద కనబడుతున్నటువంటి ఈ 3 పాయింట్స్ కనుక మీరు నేర్చుకుంటే మిగిలినటువంటివి అన్నీ కూడా నేనే చెప్తాను. ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పేస్తాను. చాలా ఈజీగా ఉంటుంది. ఎంత ఈజీ అంటే మీరు టేబుల్స్ని, స్క్వేర్స్ని, క్యూబ్స్ని ఎంత ఈజీగా నేర్చుకుంటారో దానికంటే ఎక్కువ ఈజీగా ఉంటుంది. అది ఎందుకు ఈజీ అయిపోతుంది సార్? ఎందుకు ఈజీ అవుతుంది అంటే మీరు టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ నేర్చుకున్నారు కాబట్టి ఈజీ అవుతుంది. ఓకేనా? మరి దాంతో పాటు మరి ఈ టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ కనుక నేర్చుకున్నట్లయితే మీకు మల్టిప్లికేషన్ ఈజీ అవుతుంది. దాని తర్వాత డివిజన్ కాన్సెప్ట్, ఇంటీజర్ పైన డివిజన్. ఇంటీజర్ పైన డివిజన్. మరి డివిజన్ ఎలా చేయాలి? డివిజన్ చేయాలంటే మనకి ఏమొచ్చి ఉండాలి, ఏం తెలిసి ఉండాలి? ఎక్కాలు టేబుల్స్ వస్తే సరిపోదు. డివిజన్ అంటే చూడంగానే ఇచ్చినటువంటి భిన్నం దర్ గివెన్ ఫ్రాక్షన్ మరి ఏ టేబుల్లో డివిజిబుల్ అవుతుంది, విచ్ టేబుల్ డివిజన్ అంటే ఏ టేబుల్తో ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ భాగించబడుతుంది అంటే డివిజిబుల్ అవుతుంది. అంటే ఇచ్చినటువంటి న్యూమినేటర్ డినామినేటర్ తోని డివిజిబుల్ అవుతుందా లేదా అనే విషయం తెలవాలి అంటే మనం డివిజన్ కాన్సెప్ట్ దగ్గర వస్తే డివిజిబిలిటీ రూల్ తెలిసి ఉండాలి, భాజనీయత సూత్రాల గురించి తెలిసి ఉండాలి. అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క రకంగా నేర్చుకోవాలి సార్. మనము నేర్చుకునేటప్పుడు అంశాలను చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇక్కడ చూడండి, అడిషన్ నేర్చుకునేటప్పుడు నీకు టేబుల్స్ రావాల్సిన అవసరం లేదు. సబ్ట్రాక్షన్ రాసేటప్పుడు, సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు టేబుల్స్ రావాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ మల్టిప్లికేషన్ దగ్గర కాన్సెప్ట్ కనుక వస్తే అప్పుడు నీకు టేబుల్స్ రావాలి, స్క్వేర్స్ రావాలి, క్యూబ్స్ రావాలి. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఓకేనా? దాని తర్వాత డివిజన్ దగ్గర టేబుల్స్ వస్తే సరిపోదు. టేబుల్స్ వచ్చిన దాన్ని అప్లై చేసే విధానం తెలవాలి. తొందరగా చూసిన వెంటనే మరి న్యూమినేటర్ డినామినేటర్తో డివిజిబుల్ అవుతుందా లేదా, భాగించబడుతుందా లేదా అనే విషయాన్ని కూడా గుర్తించగలిగే స్థాయిని మనం పెంచుకోవాలి. అది ఆ స్థాయి ఎలా పెరుగుతుంది సార్ అంటే మనకు ఈ డివిజిబిలిటీ రూల్ ద్వారా పెరుగుతుంది. ఈ డివిజిబుల్ రూల్ గనక మనం నేర్చుకున్నట్లయితే భాగాహారం డివిజన్ కాన్సెప్ట్ వెరీ ఈజీ అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు ఇంటీజర్ పైన చూసాం సార్. మరి ఫ్రాక్షన్ దగ్గరికి వద్దాం. ఫ్రాక్షన్స్ నంబర్స్ని, భిన్నాలను గనక మనం సమ్ చేస్తే అడిషన్ చేయాలి లేదా సబ్ట్రాక్షన్ చేయాలి. ఫ్రాక్షన్స్ని అడిషన్ లేదా సబ్ట్రాక్షన్ చేయాలి అంటే నీకు ఏమొచ్చి ఉండాలి సార్? టేబుల్స్ వచ్చి ఉండాలి, భాజనిత సూత్రాలు తెలిసి ఉండాలి. దానితో పాటు ఎల్సిఎం ఆఫ్ నంబర్ అంటే డినామినేటర్ అంటే ఈ ఫ్రాక్షన్ లో డినామినేటర్ లో ఉండేటటువంటి నంబర్ యొక్క ఎల్సిఎం చేయడం రావాలి. కనిష్ట సామాన్య గుణిజం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఫైండ్ అవుట్ చేసే విధానం కూడా తెలవాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లింక్ ఉంటుంది సార్. మనం డైరెక్ట్గా గుడ్డిగా పోయి పర్సెంటేజ్ స్టార్ట్ చేసేసాం, టైమ్ అండ్ వర్క్ స్టార్ట్ చేసేసాం. నీకు ఇక్కడ దీనికి స్క్వేర్ తెలియదు, టేబుల్స్ రాదు, నీకు ఎల్సిఎం చేయడం రాదు, డివిజిబుల్ రూల్ కూడా తెలియదు. కానీ నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసావు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే నీకు ఎలా వస్తుంది సార్ అర్థం? నీకు ఎలా అండర్స్టాండ్ అవుతుంది? అండర్స్టాండ్ కాదు సార్. ఇవన్నీ మనం చేయగలగాలి అంటే దాని ముందు 4 ఫండమెంటల్ బేసిక్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ బేసిక్ కాన్సెప్ట్ లో స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఆ ఫస్ట్ స్టెప్ ఏంటి సార్ అంటే ఇంటీజర్ నంబర్ పైన 4 ఫండమెంటల్ ఆపరేషన్ ఎలా అప్లై చేయాలి, ఎలా నేర్చుకోవాలి,
అనే కాన్సెప్ట్ మీద ఫోకస్ పెట్టాలి సార్. ఆ ఫోకస్ పెట్టినంత మాత్రాన సరిపోదు. ఆ ఫోకస్ పెట్టింది ఎంతవరకు మనకు వస్తుందని చెప్పేసి మనం తిరిగి చూసుకోవాలి సార్. అలా చేస్తూ ఉంటే మనకు ఒక్కొక్క విషయాలు చాలా క్షుణ్ణంగా తెలిసే అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత ఫ్రాక్షన్స్, అడిషన్ సబ్ట్రాక్షన్ చేయాలంటే ఎల్సిఎం చేయడం రావాలి, అప్పుడు నీకు అడిషన్ సబ్ట్రాక్షన్ చేయడం వస్తుంది. మళ్ళీ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, ఫ్రాక్షన్ యొక్క మల్టిప్లికేషన్ అండ్ ఫ్రాక్షన్ యొక్క డివిజన్ చేయాలి అంటే నీకు టేబుల్స్ రావాల్సిందే, ఖచ్చితంగా టేబుల్స్ రావాల్సిందే. ఓకే, మరి ఆ టేబుల్ ఏంటిదో ఇక్కడ నేను చూపించాను ఆల్రెడీగా. ఆ టేబుల్స్ మీరు నేర్చుకోవాల్సింది. దీని తర్వాత ఈ కాన్సెప్ట్ వచ్చేసిన తర్వాత మీరు డెసిమల్ నంబర్స్ పైన అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేయాలి అంటే ఇందులో ముఖ్యంగా నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, నువ్వు గుర్తించగలగాల్సింది ఏంటిదంటే స్థాన విలువలు సార్, దశాంశ స్థాన విలువలు లేదా డెసిమల్ పాయింట్స్ ఉంటాయి కదా. ఫైండ్ అవుట్ ద డెసిమల్ ప్లేసెస్ అంటే ఆ డెసిమల్ ప్లేసెస్ పాయింట్ని ఎక్కడ గుర్తించగలిగాడు అనే విషయాన్ని మనం కనుక తెలుసుకున్నట్లయితే మ్యాథ్స్ని ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ 4 విషయాలు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ని ఈ 3 కాన్సెప్ట్ పైన ఇంటీజర్, ఫ్రాక్షన్, డెసిమల్ నంబర్ పైన నీకు అప్లై చేయడం కనుక వస్తే నీలో కలిగినటువంటి ఆత్మవిశ్వాసానికి నువ్వే ఆశ్చర్యపోతావు. అంటే మ్యాథ్స్ నేర్చుకోవడానికి ఇంత ఈజీ అవకాశాలు ఉన్నాయా అనే విషయం తెలిసినప్పుడు నీలో కలిగినటువంటి ఆత్మవిశ్వాసం ఏదైతే ఉంటుందో అది నిన్ను ఒక రెట్టింపు ఉత్సాహాన్ని కలిగేటట్టు చేస్తుంది. కాబట్టి 4 ఫండమెంటల్ ఆపరేషన్ని దేని మీద ఉపయోగించాలనే విషయం నీకు తెలిస్తే యు ఆర్ ద సక్సెస్ పర్సన్లో ఒక్కడిగా తయారవుతావు. రైట్, మరి నేను మీకు ఒక్కొక్క విషయాన్ని పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీకు ఈ ప్రతి క్లాస్ని మరి ఈ కాన్సెప్ట్, ఈ టాపిక్స్ని నేను పూర్తిగా మీకు అర్థమయ్యేటట్టు ప్రతి టాపిక్ని క్షుణ్ణంగా మీకు విశ్లేషించడానికి ప్రయత్నిస్తాను. మరి ఆ విశ్లేషించడానికి ప్రయత్నించే ముందు మనకు రావాల్సినటువంటి మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ సార్, అడిషన్ చేయడం రావాలా, ప్రతి ఒక్కరికి అడిషన్ చేయడం రావాలి. మరి అడిషన్ దేని మీద చేయాలి సార్ అంటే ఇంటీజర్ నంబర్ పైన చేయాలి. మరి ఇంటీజర్ నంబర్ ఏంటివి సార్? ఇంటీజర్ నంబర్స్ రుణ సంఖ్యలు, ధన సంఖ్యలను కలిగి ఉంటాయి. నెగిటివ్ నంబర్ అండ్ పాజిటివ్ నంబర్స్, ఆ 2 నంబర్లను ఎలా యాడ్ చేయాలి, ఎలా సబ్ట్రాక్షన్ చేయాలి, ఎలా మల్టిప్లికేషన్, ఎలా డివిజన్ అనే దాని గురించి పూర్తిగా మనం నేర్చుకున్నట్లయితే తర్వాత టాపిక్లోకి బయలుదేరితే మీకు వెరీ ఈజీ అవుతుంది. డివిజన్ అర్థమైపోతుంది. నేను రిమైండర్ తీసుకునే విధానం ఎట్లా ప్రతి ఒక్కటి మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది సార్. రైట్, మనము ముందుగా ఇంటీజర్ పైన ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్ని ఎలా ఉపయోగిస్తామనేది రేపటి క్లాస్లో చూస్తాం. అదేవిధంగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దాని గురించి పూర్తిగా నేర్చుకున్న తర్వాత మనము టాపిక్లోకి బయలుదేరుతాం. మరి మనకు బేసిక్ కాన్సెప్ట్ తెలియనప్పుడు డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్తే ఏ విద్యార్థికి కూడా సరిగా అర్థం కాదు. భయపడి మరి ఆ ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో అతను తొందరగా రిసీవ్ చేసుకోలేకపోతాడు, బాగా టైం పడుతుంది. ఆ టైం సేవ్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మరి రేపటి క్లాస్లో మనకు ఇంటీజర్ పైన అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనే కాన్సెప్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎలా నేర్చుకుంటాం అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఆల్ ది బెస్ట్.